రోజు రోజుకు అంతకంతకు పెరిగిపోతున్నాడు. అదే ఈ స్వామి విచిత్రం మహత్యం. నెల రోజులు స్వామివారిని ఆటంకం లేకుండా దర్శించుకోవడం ఎవ్వరి తరము కాదట. సో అక్కడ శివలింగం ఎక్కడైతే ఉందో ఉదయం పూట నీళ్లు అక్కడి వరకు వచ్చాయి, రాత్రిపూట స్వామివారి కాళ్ళ వరకు వచ్చి స్వామివారి కాళ్ళని తగిలాయి అనమాట. సో ఎందుకు అంటే ఆయన ప్రతిష్ఠ చేయబడిన హనుమంతుడు, ఇక్కడ స్వయంభూ వినాయకుడు కాబట్టి ఈయనకు సింధూర లేపనం. భగవద్గీత 1వ అధ్యాయము 27వ శ్లోకం. తాన్ సమీక్షస కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఇప్పుడు కాలుష్య కాసారం ఒకప్పటి మంచినీటి నది. ఎందరో మునులు ఋషులు మహాపురుషుల తపస్సుకు దైవారాధనకు ఆలవాలం మనం ఇప్పుడు మూసీ నదిగా పిలుచుకుంటున్న ఈ ముచుకుంద నది నిజానికి ఒక గొప్ప పవిత్ర ప్రదేశం. ఇప్పుడు మురికి కాలువగా మారిపోయిన ఈ ముచుకుంద నది తన ఒడ్డున ఎన్నో ఆలయాలకు గొప్ప క్షేత్రాలకు ఆలంబనగా మారి తన పవిత్రతను మాత్రం ప్రకటించుకుంటోంది. చీకటిని తోసేస్తూ సూర్యకిరణాలు పరుచుకుంటున్న వేళ పూర్తిగా తెల్లవారక ముందే హైదరాబాద్ నడిబొడ్డున మూసీ నది తీరంలో గుడిగంటల సవ్వడి వినిపిస్తోంది. ఈరోజు ఈ మూసీ నది తీరంలోని 2 వినాయకుడి ఆలయాలు మీకు చూపించబోతున్నాను. అందుకే జై గణేష అని మనసులో స్మరించుకుంటూ మనం మన వీడియోని ప్రారంభిద్దాం. ఎస్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉన్న నదీనాథ్ గణపతి ఆలయం వద్ద ఉన్నాం. రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న ఈ గణనాథుడు సైన్స్కి అందని ఒక మహత్యం, ఒక విచిత్రం. బేగం బజార్ జుమెరాత్ బజార్లో ఉన్న ఈ ఆలయానికి ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి ఎలా రావాలో ముందు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద దారుల్ షిఫా వైపు ఉన్న రోడ్డుపై సాలార్జంగ్ మ్యూజియం వైపు వెళ్ళాలి. మ్యూజియం దాటిన తర్వాత మదీనా వద్ద యూటర్న్ తీసుకొని అఫ్జల్గంజ్ బ్రిడ్జి దాటాలి. దాటగానే లెఫ్ట్ రోడ్లోకి అంటే జుమెరాత్ బజార్ రోడ్లోకి వెళ్ళాలి. ఈ రోడ్లో ఇలాగే వెళితే ఘాన్సీ బజార్ చౌరస్తా వస్తుంది. ఈ చౌరస్తా దాటి కొద్ది దూరం వెళ్తే కుడివైపు ఈ పింక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. దీని ఎదురుగా అంటే ఎడమవైపు గల్లీలోకి వెళ్ళాలి. ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే నదీనాథ్ గణపతి ఆలయం కనిపిస్తుంది. ప్రతి బుధవారం ఉదయం 5:30 గంటలకే ఇక్కడ స్వామి దర్శనం ప్రారంభమవుతుంది. ఇక రోజంతా అభిషేకాలు, అర్చనలు, పూజలే. ఈరోజు బుధవారం కాబట్టి ఇంత హడావుడి ఈ ఆలయంలో కనిపిస్తుంది. అభీష్ట సిద్ధి, ఐశ్వర్య వృద్ధి, అనంతమైన జ్ఞానం, ఈ 3 ఇచ్చేవాడే వినాయకుడు. విలువైనవి ఏమీ అవసరం లేదు, ఒక గరిక పూచ చాలు స్వామిని సంతృప్తిపరచడానికి. మరి ఆయనకి ఇష్టమైన రోజు ఏంది అంటే బుధవారం. మనం వచ్చిన రోజు ఈరోజు బుధవారం కాబట్టే ఇక్కడ ఇంతమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇంత ఉదయాన్నే వెయిట్ చేస్తున్నారండి.
చూసారు కదా, స్వామికి ఇష్టమైన నైవేద్యం బెల్లము, అదేవిధంగా గరిక అండి, తెలుసు కదా, విలువైనది ఏమీ సమర్పించాల్సిన అవసరం లేదు, ఒక గరిక పూచ చాలు స్వామికి అర్చించడం కోసం. అదేవిధంగా ఒక కొబ్బరికాయ, జిల్లేడు పూలతో చేసిన దండ, కొన్ని పూలు, ఇవి అండి స్వామిని అర్చించడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు తీసుకెళ్ళేది. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాం కదా. योग विनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् श्रीमन्महागणाधिपतये नमः गणानां त्वा गणपतिं वामहे कविं कवीनामुपनिषदं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पतिं श्रीशासन श्रीमन्महा. సుమారు 450 నుంచి 500 సంవత్సరాల చరిత్ర గల ఈ నదీనాథ్ వినాయకుడికి రెండు మహత్యాలండి. ఒకటి స్వామి ఇసుకతో తయారైన మూర్తి అండి, రెండోది అంతకంతకు పెరుగుతున్న మూర్తి అండి. ఒకప్పుడు చాలా చిన్న విగ్రహంగా ఉన్న మూర్తి ఇప్పుడు ఇంత భారీ సైజులో భారీ ఆకారంతో మనకు కనిపిస్తున్నారు. అది ఇక్కడి స్వామివారి మహత్యం. ఇది సైన్స్కు అందని విచిత్రం. వేరే విగ్రహం రాయితోని పాలరాయితోని కట్టెత్తుందంటారు. మా స్వామి గారు శాండ్ ఉంటుంది కదా, రివర్ శాండ్, దాంతో తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. పెరుగుతున్నారు, ఎవ్రీ ఇయర్ పెరుగుతారు. స్వామిగారు చందనము నెయ్యితోని అలంకారం చేస్తుంటాము. ప్రతి బుధవారం ఎవ్రీడే నడుస్తుంటుంది అనుకో. దాని ప్రకారం కొంచెం పెద్దగా ఇస్తుంది స్వామి గారు. గుడిలో మార్నింగ్ 5 o'clock నుండి నైట్లో బుధవారం నాడు నైట్లో 12 o'clock వరకు పూజలు జరుగుతుంటాయి. స్వామి గారి అలంకారం మార్నింగ్ 3 o'clock అవుతుంది. దాని వెంబడి హవనం కూడా అయిపోతుంది. మార్నింగ్ 5:30కి ఫస్ట్ ఆరతి అవుతుంది. లాస్ట్ ఆరతి నైట్లో 12 o'clock వరకు జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ప్రధానంగా ఈ అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్న విష్ణు మహారాజు వంశస్థులే ఈ స్వామి ఎప్పుడైతే ఇక్కడ అవతరించాడో అప్పటి నుంచి కూడా వాళ్ళ వంశస్థులే వంశపారంపర్యంగా ఈ ఆలయ బాధ్యతలను నిర్వహణ చూస్తున్నారు. అదేవిధంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం ఆలయ అర్చకత్వము, ఇదే విధంగా ఇప్పుడు ఆలయ నిర్వహణ చూస్తున్న ఎవరైతే విష్ణు మహారాజు ఉన్నారో వారి పూర్వీకులు వీరు. మెహంత్ కిషన్ దాస్ జీ, ఆ తర్వాత మెహంత్ నారాయణ్ దాస్ జీ, ఆ తర్వాత మెహంత్ శంకర్ దాస్ జీ, అదేవిధంగా మహంత్ మురళీదాస్ జీ. నేను ఒంటరిని, నాకెవరూ లేరు అన్న భావన మనల్ని నిరాశలో కూరుకుపోయేలా చేస్తుంది. కానీ మన ధర్మం, మన దైవం మనల్ని ఎప్పుడూ ఒంటరి కానివారు. నేను నీ వెనక ఉన్నాను, నీకు తోడుగా అన్న భావన ఈ వినాయకుడు కలుగజేస్తాడు. అందుకే వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడ ముడుపులు కట్టడం ఆనవాయితీగా వస్తోంది. తమ సమస్యలు తీరి సంతోషంతో తనను దర్శించుకున్న వారిని చూసి సంతృప్తి చెందుతాడు ఈ వినాయకుడు. కోరుకున్నవి కొంగు బంగారమై ఏది కోరుకుంటే అది అవుతుంది. పెళ్ళి కానీ, పిల్లలు కానీ, ఆరోగ్యం కానీ, చదువులు కానీ, వీసా కానీ, ఏదంటే అది ఇక్కడికి వస్తే తప్పకుండా ముడుపు కట్టి 16 వారాలు రావాలి. వస్తే తప్పకుండా ఆలోపే కోరిక తీరుతుంది. ఎవరికి ఏదైనా ఏ సమస్య ఉన్నా తీర్చే కొంగు బంగారమే గణేష్ మహారాజ్. 17 వారాలు రావాలి ముడుపు కట్టిన. ముడుపు కట్టిన తర్వాత 16 వారాలు రావాలి. కాదు అనేది మాత్రం ఉండదు. ఆయన దగ్గర మనం మనస్ఫూర్తిగా కోరి మనస్ఫూర్తిగా ముడుపు కట్టి మంచిగా చేస్తే ఎన్ని సమస్యలైనా అయిపోతుంటాయి. మాకేమైనా సమస్య వస్తే ముడుపు కడతానే ఉంటాం. అంటే రెగ్యులర్ వస్తూనే ఉంటాం గుడికి. ఒకవేళ ఓ సమస్య ఉంది, అది అయితే లేదు, మళ్ళీ ముడుపు కడతానే ఉంటాం. కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఏది కాలేదు అనే సమస్య లేదు ఆయన దగ్గర. భక్తితో మనం మంచిగా పూజిస్తే ఎట్టి పరిస్థితుల్లో మంచి. మేము ఉండేది కొత్తపేటకి వెళ్ళి వస్తాం. రోజు బుధవారం కంపల్సరీ వస్తాం. 90% ఇద్దరం వస్తాం, భార్య భర్తలము. ఒకవేళ బై ఛాన్స్ ఆమెకి లేట్ అయితే ఇంట్లో పని ఉంటే నేను వచ్చేస్తాను, కంపల్సరీ వస్తాం ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పటివరకు 5 ఏళ్ళే రావచ్చు. మంది ఏంది 1,00,000 నా అందాజ 50 నుంచి 60,000 మంది వస్తుండొచ్చు బుధవారం అది సాయంత్రం 12 గంటల వరకు. ఇక స్వామి దర్శనం తర్వాత మనకి ఇక్కడ దాసాంజనేయ స్వామి ఉంటాడు, ఆయన కూడా చూద్దాం.
నదీనాథ్ గణపతి అదేవిధంగా దాసాంజనేయ స్వామి దర్శనం తర్వాత మనకి ఈ పక్క రూమ్లోనే అండి మనకి ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీదేవి సమేతంగా కనిపిస్తారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మార్బుల్తో స్వామివారి చెక్కి ఉంటాయి విగ్రహాలు. అయితే మనం ఒకసారి దర్శనం చేసుకుందాం. సుమారుగా 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన మూర్తులండి ఇవి. लंबोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। एतद्सर्वशीर्षाय दीयते स ब्रह्मभूयाय सर्वयज्ञवाप्नोति सायमधीयानो धूतकृतं पापं नादेते भ्रातृधीयानुराधूतं सायं भ्रातन्रोजन्भाभवते धर्मार्थकाममोक्षं च विन्दते दमदर्वशीर्षाय न देयं यो येति मोहात् तस्यात् पापनीयात् भवति सहस्रवर्तमानानेन गणपतिपूजनं च वाग्निर्भवति एवं वेद वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धकं लम्बोदरं पञ्चमञ्चाशिष्टं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तदाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादश गणपतिं द्वादशं तु गजाननं न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थिलपते विद्यम्नार्थिलपते समुद्रार्थिलपते जपेत् गणमोक्षाद्रिपे जपेत् गणपति स्तोत्रं शक्तिर्माघं वचरेण सिद्धिं चाष्टेभ्यो ब्राह्मणे तस्य विद्या भवेत् सर्वं गणेशस्य प्रसादितः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा। నేను లాస్ట్ 25 years నుంచి వస్తున్నా. ఈ గణేశ స్వామి గుడి ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది. ఇక్కడ మీరు ఏం కొరికి ఉంది మొత్తం క్లియర్ అవుతుంది. ఏ ఒకటి కొరికి ఉందండి రండి, ఇక్కడ మొత్తం క్లియర్ అవుతుంది. ఇక్కడ పవర్ వేరే, పాజిటివ్నెస్ వేరే, చాలా వేరే. ఎవరికి అనుభవం అవుతుంది ఆయన రావచ్చు, ఈ మన గుడి పవర్ చూడవచ్చు. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీ ఉంది. నేను డైలీ వస్తాను, రెగ్యులర్గా ఎవ్రీ వెనస్డే వస్తాను. ఒక 4 months నుంచి వస్తున్నాను. ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. అనుకున్నది అవుతుందని అందరి అభిప్రాయం. కోరుకున్నది తప్పక నిలవేరుతుంది. ఈ నదీనాథ్ గణేశుడి దర్శనం చేసుకున్న తర్వాత నేనున్నానంటూ పక్కనే మరొక పిలుపు వినిపిస్తుందండి. ఆయనే నదీనాథ్ హనుమంతుడు. ఇప్పుడు మనం ఈ మూసీ నది ఒడ్డునే ఈ ఆలయం పక్కనే ఉన్న ఆ వీరాంజనేయ స్వామి దర్శనానికి వెళ్దాం పదండి. ఇదిగోండి మూసీ తీరం. మూసీ తీరం పక్కనే మన వీరాంజనేయ స్వామి అండి. ఇది చూశారు కదా, నదీ లెవెల్కి స్వామి ఉంటాడండి ఇక్కడ. స్వామి సంపూర్ణ అలంకారంతో కనిపిస్తున్నాడు. చూడండి, మనకు కోర మీసాలు, పెద్ద కనుబొమ్మలు, తిరునామము, అదేవిధంగా తలపాగా ధరించి, ఆహాహా ఎంత సుందర రూపం అండి. ఈ హనుమంతుని రూపం చూసారా, చాలా విచిత్రంగా కనిపిస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో సలాసర్ బాలాజీ చాలా ఫేమస్. సలాసర్ బాలాజీ హనుమంతుని రూపంతో ఉంటాడు. నదిలో నుంచి బయటపడిన ఈ వీరు హనుమాన్ కూడా అదే రూపంతో ఉంటారు. అందుకే ఈయనను బాలాజీ హనుమాన్ అని కూడా పిలుస్తారు. కోరమీసాలు, పెద్ద నల్లని కనుబొమ్మలు, పైన వెంకటేశ్వరునిలా తిరునామంతో కనిపిస్తాడు. చూడండి, స్వామి ముందల మనకి గట్టులా కనిపిస్తుంది. చూడండి, ఇది స్వామివారి మోకాలండి. స్వామివారి మోకాల్లాగా భావిస్తారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ నీళ్లు నిండిపోయినప్పుడల్లా ఇక్కడ స్వామి సంవత్సరంలో కొన్ని రోజులు మునిగిపోతాడండి. అది కూడా జరుగుతుంది అనమాట. అయినా సరే, అంటే దాదాపుగా సగం వరకు మునిగిపోయినా సరే భక్తులు వచ్చి మాత్రం స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. వారి పూజలు మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. ఇక ప్రతిరోజు ఈ హనుమంతుడి దర్శనానికి వచ్చే ఇతని పేరు సందీప్. కొన్నేళ్లుగా రోజు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నాడు. ఎవరైనా సరే ఈ స్వామిని వరుసగా కొన్ని రోజులు సేవిస్తే తప్పకుండా వారి మనసులోని కోరిక తీరుతుందట. అయితే వారికి స్వామి మాత్రం ఒక పరీక్ష పెడతాడట. వరుసగా కొన్ని రోజులు రావాలనుకుంటే మధ్యలో ఏదో ఒక ఆటంకం కలిగిస్తాడట. అది దాటుకొని రోజు వస్తే మాత్రం వారి కోరిక ఖచ్చితంగా తీరుతుందట. एक महीना अगर आप कंटिन्यू है ना, 1 महीने में 2 दिन तो मिस होता आपको. हाँ,
ये मंदिर बहुत पावरफुल है, ये बहुत प्राचीन मंदिर है। ప్రతి వారం వస్తుంటాము, బుధవారం వస్తుంటాము. ఇక్కడ ఉండే పంతులు గారు మంచిగా పూజ చేసి అంతా అర్చన అది చేసేసి మంచిగా డెకరేషన్ చేసి పెడతారు. బుధవారం వస్తుంటాము. రూపం కూడా డిఫరెంట్ ఉంది, మీసాలు స్వయంభూ స్వామి. మీరు అంటే ఎప్పుడైనా వర్షాలు వచ్చి మునిగిపోవడం కూడా చూడలేదు నేను, పంతులు గారు చెప్పడమే తప్ప ఎప్పుడు ఆ టైంలో అయితే రాలేదు. మొత్తం మునిగిపోతుంది అంటండి, టెంపుల్ మొత్తం మునిగిపోయి వాటర్ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. అయితే వాటర్ వచ్చే ముందు గేట్స్ ఓపెన్ చేసే ముందు ఇంటిమేషన్ చేస్తారు. పంతులు గారికి ఇంటిమేషన్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఉండే సామాను అంతా కూడాను తీసేసి వినాయక స్వామి టెంపుల్లో పెడతారు. పెట్టిన తర్వాత ఈ మొత్తం మునిగిపోద్ది కదా, మళ్ళీ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేట్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో మళ్ళీ ఇంటిమేషన్ ఇస్తారు, అప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. మీరు సికింద్రాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఛత్రి అనే బస్ స్టాప్ దగ్గర మీరు దిగొచ్చండి. 1J 2J అండ్ 86J ఈ 3 బస్సులు కూడా మీరు ఎక్కితే ఈ నదీనాథ్ గణేష్ మందిర్కి మీరు చేరుకోవచ్చు. ఈ నదీనాథ్ గణపతి దర్శనం అయిపోయింది కదా, మనం ఇక్కడి నుంచి ప్రాచీన గణపతి ఆలయం ఉంది కదండి రామ్సింగ్పుర కార్వాన్లో, అక్కడికి వెళ్దాం పదండి. రెండో ఆలయం. ఇక మనం ఇప్పుడు చూడబోయే రెండో వినాయకుడి ఆలయం కూడా మూసీ నది తీరంలోనే ఉంది. ఈ ఆలయానికి రావాలంటే అత్తాపూర్ రూట్లో PV ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 102 నుంచి ఎడమవైపు రోడ్లోకి తీసుకొని ఒక 800 మీటర్లు వస్తే మీకు కుడివైపు ప్రాచీన్ గణేష్ ఘాట్ మందిర్ అంటూ ఆర్చ్ కనిపిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెండో గణేశుని ఆలయం ఇదే అండి. దీన్ని ప్రాచీన గణేష్ ఆలయం అంటారు. ఇది కార్వాన్ అండి, కార్వాన్ దగ్గరలో ఉన్న రామ్సింగ్పురాలో మా ఈ ఆలయం ఉంటుంది. అయితే 700 సంవత్సరాల క్రితం వెలిసిన స్వామి అండి, అందుకే ప్రాచీన గణేశుని ఆలయం. ఇంకొక విశిష్టత ఏం తెలుసా, ఒకప్పుడు ముచ్చుకుంద నది ప్రతిరోజు ఈ వినాయకుడి పాదాలను స్పర్శించేదట అండి, అందుకే ఈ వినాయకుడు చాలా ప్రత్యేకం. చూస్తున్నారు కదా, కోటలాగా కనిపిస్తుంది మొత్తం కూడా మనకు. ఇప్పుడు ఈ దోన్లోకి వెళ్ళిపోతే గేట్లోకి చూడండి, మొత్తం కూడా కోటను తలపించే ఆలయం అండి. చూస్తున్నారు కదా మీరు. ఆహా, చూడండి ఆలయం డౌన్లోకి ఉంది కింద మనకి ఇక్కడ. సో ఒక అంతస్తు కిందికి వెళ్ళాలండి మనం. ఏకాదశం గణపతి ఇక్కడ నుంచి ఎదురుగా స్వామి కనిపిస్తుంటాడు. హరి ఓం శ్రీ జంబూదీపే భారत खंडे भारतवर्षे आर्यावर्त तेलंगाना राज्य कलयुगे कल्पम चरणे दिने रविवार श्री मुचकुंदा नदी अंतर्गत श्री रामसिंहपुरा कारवान प्राचीन गणेश मंदिर पूजा अर्चना भक्तोत्तम अन्यथा शरणम नास्ति तुमेव शरणम मम तस्मात् करुणा भवन रक्ष मा परमेश्वर। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा। एक दंत दयावन चार भुजाधारी, मस्तक सिंदूर सोए मूस की सवारी। पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डुअन को भोग लगे संत करें से। చూడండి స్వామి సింధూర వర్ణంలో ఎలా మెరిసిపోతున్నాడో. जय गणेश देवा। ఎంత సుందర రూపం అండి. సో ఇంకా దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. निर्धन को माया दीनन की लाज रखो शंभु सुतवारी। कामना को पूर्ण कर जग बलिहारी। ब्रह्मा तेरा ध्यान धरो इंद्र करे सेवा। सूर श्याम चरण सफल की। సో గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి మనం. जय गणेश जय गणेश देवा जय गणेश देवा
ओम चंद्रमा मनसो जात सूर्यो जात सूर्तादार्पणम काग्निसाज्यम च वर्षायुक्तम वाहिनानि చూడండి స్వామి రూపం ఎలా కనిపిస్తుందో. लोक्यम तिमिरापाम आदित्यम गणनाथम च देवी रुद्रम च केशवम पंचदैत्यामुक्तम सर्वकारेष पूजते. ఆ పక్కనే శివలింగం అండి, की जय बोले लंबोदर भगवान की जय. చాలా చిన్నది. विनाशक की जय. ओम हरि ओम अकाल मित्रहरणम सर्वव्याध विनाशम श्रीमुक्तम चरण पाल. స్వామిని చూసిన తర్వాత ఇక్కడ హనుమాన్జీ, ఈయన బాల హనుమాన్ అండి. ఇక అండి స్వామి విషయానికి వస్తే ఇది 700 సంవత్సరాల చరిత్ర గల ఆలయం అండి. ఈ స్వామి కూడా 700 సంవత్సరాల క్రితం కనుగొనబడిన స్వామి అండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కాచి కులస్తులు అండి, ఈయన వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. వారు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాలు చేసేవారు. అదేవిధంగా కూరగాయలు కూడా ఇక్కడ పండిస్తూ వాళ్ళు జీవనం కొనసాగిస్తుండేవారు. అయితే ఇక్కడ వినాయకుడిని చూసి వాళ్ళు ఇక్కడ ఆలయం నిర్మించి సేవలు చేస్తూ ఉండడం జరిగింది. సో ఆ విధంగా ఈ స్వామి చాలా అప్పటి నుంచి కూడా పూజలు అందుకోవడం ప్రారంభమైందండి. ఈ కాచి కులస్తులు చేస్తున్న పూజలు తర్వాత ఇప్పుడు అందరూ కూడా చుట్టుప్రక్కల నుంచి కూడా ప్రజలు రావడం, స్వామిని సేవించుకోవడం జరుగుతుంది. సో ఇది స్వామికి సంబంధించిన హిస్టరీ. ఇక ఆ పక్కనే శివలింగం కూడా ఉంటుంది, చాలా చిన్న శివలింగం. ఇక అటువైపు బాల హనుమంతుడు కనిపిస్తాడండి మనకు. ఆయన కూడా స్వయంభూనే, చాలా అందమైన రూపం అండి, చాలా విశిష్టమైన రూపంతో కనిపిస్తాడు బాల హనుమంతుడు కూడా. ये 700 वर्ष पुराना मंदिर यहाँ पे है. यहाँ पे बगल में मुचकुंदा नदी है. मुचकुंदा नदी का किनारा था. यह जो राम सिंहपुरा है, राम सिंहपुरा में आपके काछी समाज है. काछी समाज यहाँ पर जो है तो नदी के किनारे फसल उगाया करते थे, खेती करते थे. जो पहली फसल आती थी वो भगवान गजानन महाराज को अर्पण किया करते थे. पहले यहाँ पे जंगल था, कुछ भी नहीं था, यहाँ तक कि भगवान के ऊपर छत नहीं थी. आज जो भी विकास हुआ है प्राचीन गणेश मंदिर में, तो हमारा काछी समाज द्वारा इसमें बहुत सहयोग किया. हमारे प्राचीन गणेश घाट कमेटी के चेयरमैन आदरणीय पुरुषोत्तम सिंह जी, जनरल सेक्रेटरी बीरेंद्र सिंह जी और आदरणीय तिलक सिंह जी, ये लोग जो है तो हमेशा भगवान के चरणों में समर्पित रहते हैं. यहाँ के 3 पर्व जो है तो प्रमुख हैं. पहला गणपति, दूसरा महाशिवरात्रि, तीसरा हनुमान जयंती, जो कि यहाँ पे लाखों की भीड़ रहती है, लाइन लगी रहती है. लोग दर्शन के लिए, अभिषेक करने के लिए लाइन लगी रहती है. और जो सच्चे मन से, सच्चे भाव से भगवान के सामने जो भी मांगते हैं उनकी मन्नतें हमेशा पूर्ण. చూడండి ఆన్లైన్ నుంచి ఇట్లా బయటికి వచ్చి ముందుకెళ్తే చూడండి ఇక్కడ ఈ గదిలో శివలింగం ఎంత చిన్నగా ఉంది, ఇంతే ఉంది, నా అరచేయి అంత, అంతే. అది కూడా భూమిలోకి ఉంది. ఎప్పుడో ఏర్పాటు చేసిన శివలింగము లేక స్వయంభూలింగమో కానీ చుట్టూ ఎత్తుగా సిమెంటు పరచడంతో అది భూమి లోపలికి అయిపోయింది. ఒకప్పుడు ఇక్కడ మునులు తపస్సు చేసినప్పుడు రోజు నది నీటితో అభిషేకం చేయడానికి ఏర్పాటు చేసిన శివలింగం అనుకుంటా. అయితే ఒకప్పుడు నది పొంగినప్పుడు అంటే రాత్రి సమయంలోనేమో నది నీళ్ళు కాళ్ళ వరకు వచ్చాయి, స్వామివారి కాళ్ళ వరకు. ఉదయం కాగానే కింది వరకు కూడా వెళ్ళాయి. సో అక్కడ శివలింగం ఎక్కడైతే ఉందో ఉదయం పూట నీళ్ళు అక్కడి వరకు వచ్చాయి, రాత్రిపూట స్వామివారి కాళ్ళ వరకు వచ్చి స్వామివారి కాళ్ళని తగిలాయి అనమాట. మనం ఎక్కడైనా సింధూరం పూసి కనిపించారు అంటే ఆయన స్వయంభూమూర్తి అయి ఉంటారని అర్థం అనమాట.
అందుకే మనం మొన్ననే ఒక వీడియో చేసాం కేసరి హనుమాన్కి సంబంధించి. అక్కడ సింధూరం స్వామివారికి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ కుంకుమ పువ్వును గంధంతో కలిపి లేపనం చేసి స్వామివారికి పూస్తారనమాట. సో ఎందుకు అంటే ఆయన ప్రతిష్ఠ చేయబడిన హనుమంతుడు, ఇక్కడ స్వయంభూ వినాయకుడు కాబట్టి ఈయనకు సింధూర లేపనం, ఇది తేడా. సో ఆ కేసరి హనుమాన్ ఆలయానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఐ లింక్లో ఇస్తున్నాను, మీరు ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. దానికి సంబంధించి కూడా మీకు నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, షేర్ చేయండి. పక్కనే ఉంటామండి ఇక్కడ. అది గణేశుడు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది ముచ్చుకుంద నది పక్కలో ఉన్న గణేష్ టెంపుల్. ఇది చాలా దాదాపు 500-600 సంవత్సరాల క్రితం వెలిసిన ఇది గణేష్ టెంపుల్ అండి. ఇది చాలా మహిమాల టెంపుల్. ఇది ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరితే కంపల్సరీ తీరుతుంది. ఇది తప్పకుండా దర్శనం చేసుకోవాలి, అందరు దర్శనం చేసుకోవాల్సిన ఇది మంచి గణేష్ టెంపుల్ అన్నమాట. జయ గణేష్ జయ గణేష్ జయ గణేష్ దేవా ఏకదంత దయావన్ చార భుజాధారి. చూశారు కదా ఫ్రెండ్స్, అంతకంతకు పెరుగుతున్న నదీనాథ్ గణపతిని, అదేవిధంగా 700 సంవత్సరాల చరిత్ర గల ప్రాచీన గణపతిని. ఇవే కాదు, ఇలాంటి ఎన్నో గొప్ప ఆలయాలను తన ఒడ్డున నిలుపుకున్న ఈ ముచ్చుకుంద నదికి పూర్వవైభవం రావాలని, ముక్కు మూసుకొని పక్కకు వెళ్ళే పరిస్థితి నుంచి కనీసం నెత్తిపై చల్లుకొని తీర్థంలా సేవించే పరిస్థితికి ఈ ముచ్చుకుంద నది నీరు మారాలని మనసారా ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ హనుమాల. అన్నట్లు ఫ్రెండ్స్, జై గణేష అని మీ కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి.